హాయ్ దోస్తులు, ఒక్క నిమిషం ఆగుర్రి, స్కిప్ చేయకుండా చూడండి. ఒక ముచ్చటైతే మీతోటి మాట్లాడాలనుకుంటానా. అయితే ఏంటంటే ముచ్చట దోస్తులు, అయితే మేము ఈ సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఎట్లాంటి స్టోరీ స్టార్ట్ చేయమంటారు? ఏమన్నా అత్త కోడలు సంబంధించిన స్టోరీ స్టార్ట్ చేయమంటారా, లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ స్టార్ట్ చేయమంటారా? అంతకుముందు ఓల్డ్ సిరీస్ ఏంది, పెళ్ళాం వద్దు ప్రియురాల ముద్దు, ఆ సిరీస్ చేయమంటారా ఏంది? ఒకసారి మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మాకు మీ కామెంట్ చాలా అవసరం. మీ మీ ఒపీనియన్ మాకు కావాలి. మీ ఒపీనియన్ తోటి మేము వీడియోస్ ఏ ఏ ఏ సిరీస్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే, ఎక్కువ మంది ఏది చెప్తే అదే సిరీస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. దోస్తులు, ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇట్లా మరీ ఎందుకు చెప్తున్నామంటే మీ ఒపీనియన్ కూడా కావాలి కదా దోస్తులు. ఎట్లాంటి సిరీస్ చేస్తే బాగుంటుంది, అత్త కోడళ్ళకి సంబంధించిన సిరీస్ చేయమంటారా, లేకుంటే పాత సిరీసే కంటిన్యూ చేయమంటారా, ఏంటి ఏ సిరీస్ కంటిన్యూ చేయమంటారా అనేది మాకైతే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి దోస్తులు. కొంచెం మళ్ళీ మన ఛానల్లో ముందుకు దూసుకుపోవద్దా చెప్పుర్రి. నేను వీడియోస్ ఈ 2 days ఎందుకు పెట్టలేదంటే, ఇక కొంచెం రక్షాబంధన్ కదా దోస్తులు, అయితే మేమే డిజైన్ ఫోటో రాకీస్ చేస్తున్నాం. ఇక అవి కొంచెం ఆ పనుల పడి వీడియోస్ చేయడం వీలు కాలేదు. సారీ దోస్తులు, ఏమనుకోకుర్రి. సరే దోస్తులు, ఇక లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసిరు కదా, ఎవరికైనా గుర్తు లేకుంటే మళ్ళీ పోయి ఒకసారి ఆ ఎపిసోడ్ చూసేసి ఈ ఎపిసోడ్ చూసేయండి, ఓకేనా? అట్లనే హైప్ ఎత్తారా దోస్తులు? హైప్ ఎత్తలేరు కావచ్చు ఎవ్వరు. సో దోస్తులు, ప్లీజ్ దోస్తులు హైప్ చేయండి, జర లైక్ ఇచ్చుకోండి, జర షేర్ చేయుర్రి, జర కామెంట్ పెట్టుర్రి. అంతే కదా దోస్తులు మిమ్మల్ని అడిగేది. సరే ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే పుష్ప, ఎప్పుడు చూసినా పని కన్నా పోయేదానివి, లేకుంటే ఇంట్లోనే కుట్టుకుంటా బోటి కుట్టుకుంటూ ఉండేదానివి. ఏమైందే ఈరోజు ఎన్నెళ్ళేంది ఇటు మొకే వచ్చినావు? ఏం చెప్పమంటావు లింగవ్వ, అంతా మనసు మంచిగా అనిపించలేదు. పని కూడా చక్కగా మనసున పడతలేదు. ఏం చేసుడో ఏమో అర్థమైతలేదు నాకు. ఏమైందే గట్లున్నావు? దేనికి మనసున పడతలేదు ఏంటిది? నీ మొగడు మళ్ళీ ఏమన్నా అన్నాడా ఏంది? ఏం చెప్పమంటావు లింగవ్వ, నా బాధ ఎవరికి చెప్పుకోవన్నా కూడా అర్థమైతలేదు. మా అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు, ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఎటు మనసున పడతలేదు అనే రోజు నన్ను తిట్టుతాడు, తాక్కుంటా నా గురించి పైసలన్నీ గుంజుకుంటాడు. కాదు ఇప్పుడు చిట్టిదాన్ని ఫీజు కడదామన్నా కూడా పైసలు లేవు. అదేమో ఆ పొల్లనేమో అమ్మ సారు రోజు ఫీజు అడుగుతాండే, రేపు నన్ను బయట కూర్చుండ పెడతాడట ఫీజు కట్టకుంటే అని అనబట్టే. ఇప్పుడు ఏం చేసుడు లింగవ్వ, నాకు ఎటు మనసున వాడైతలేదు. ఈయననేమో తాక్కుంటా అన్ని పైసలు ఆనకే అవుతున్నాయి. ఏం చేసుడు, నా రాత పాడగాను ఇంత ఘోరంగా రాత రాసుకొచ్చుకున్నా నేను. కాదే పిచ్చి పొల్ల, నువ్వు ఇట్లా తాకుండా పైసలు ఒడగడుతున్నాని ఇట్లా చూసుకుంటుంటే అని ఎగుతయారు కాడా అనే ఓ 4 పెద్ద మనుషులను పిలిపించి, మీ అయ్య అవ్వను పిలిపించి నలుగుట్లా అడిగితే మరి అప్పుడు ఏం సమాధానం చెప్తాడో తెలుస్తుంది. కానీ నువ్వు ఇట్లా బాధపడితే ఏమత్తాందే? తిట్టినంత మాత్రాన నువ్వు సపడేకుంటావాయే? నువ్వు కొంచెం ధైర్యంగా ఉండనే, ధైర్యం ఏడద్దు, నువ్వు గిట్ల నేర్చి పెడితే అని ఇంకేగు తయారవుతాడు కాదే. అటు పిల్లలు చిన్నోళ్ళ ముందు గట్ల తాగితే వాళ్ళు ఎట్లనే రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తు ఏంటిది? ఇప్పుడు మీ భర్తకు అర్థమవుతలేదు, కానీ రేపటి రోజున ఆ చింటుగాడు కూడా అట్లనే తయారైతే ఎట్లనే? నువ్వు 4 పెద్ద మనుషులను, మీ అయ్య అవ్వను వాళ్ళ అయ్య అవ్వను పిలిపించి మాట్లాడు, అప్పుడు ఏందో అన్నది తెలుస్తుంది కదనే. ఏమని చెప్పాలి ఇంకావా? ఇప్పుడు నేను చెప్తా, అందరి ముందు అడిగిపిస్తా. వాళ్ళు ఎప్పటికీ నా ఇంట్లో ఉంటారా? ఉండరు. మళ్ళీ నేను ఒక్కదాన్ని, నా పిల్లలు ఆనే. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయినాక నన్ను దెబ్బ గుద్దుతాడు కాదు లింగవ్వ, నేను ఎవరికి చెప్పుకోవాలి? వీపులన్నీ దెబ్బలు మొత్తం సులుకు అని కొడుతున్నాయి. అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు కొడతాడు, తిడతాడు. ఏం చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఇజ్జత్ పోయేది తప్ప ఏముండదు. అయ్యో పుష్ప, కొడతాడా? నేను ఒక తాగచ్చి లొలి పెడతాడు కావచ్చు అని నేను అనుకుంటుంది కాదే. కొట్టుడు కూడా కొడతాడా? వావో, ఇంత బాధను ఎట్లా అనుభవిస్తున్నావే? నువ్వు ఎప్పటికి పనికి పోతాన్నావు, రికామ్ లేకుండా పని చేస్తున్నావని మేము చుట్టుపక్కల వాళ్ళందరం అనుకుంటాం కాదే.
ఏం చేసుడు లింగవ్వ, మందికి చెప్తే ఏమత్తది ఏం రాదు. అందుకే నేను ఎక్కువ ఎవరికి చెప్పుకోను. నా పని ఏదో నేను చూసుకుంటా. ఇంట్లో నుంచి ఒక్కనాడన్నా నేను బయటికి వెళ్ళినా, మీతోటి ముచ్చట పెట్టినా, ఎవరింళ్ళల్లో పెట్టినా ఈ మధ్యలో మనసు మంచుకుంటలేదు. అందుకే ఇటు ఇటు ముఖే వచ్చి నీతోటన్నా చెప్పుకుందామని వచ్చిన. నువ్వైతే అర్థం చేసుకుంటూ మళ్ళా ఒకళ్ళ నోట్లల్లా అయ్యవు. అందుకే నీ దగ్గరకు వచ్చిన లింగవ్వ. ఆగో చిక్కులేంది ఇంత తొందర బరి నుంచి వచ్చింది, ఏమైంది? ఇంత తొందర రానే రాదాయే, అమ్మ అమ్మ అని పిలుస్తాంది. చిక్కులు యోగి లింగ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, అదా అదా ఇట్రా. కాదు బిడ్డ, నువ్వేంది బిడ్డ స్కూల్ నుంచి ఇంత తొందర వచ్చినావు? ఏమైంది? నువ్వు 4 ఇటుకెళ్ళి వస్తావు కదా, ఇంత తొందర వచ్చినావు? అయ్యో ఆంటీ నాలుగాను ఆడేం సారు, ఇంత చిన్న పిల్లను బడి ఫీజు కట్టలేదని ఇంటికి ఎట్లా పంపిస్తాడు? అని చదువు పాడుగాను ఆని గంగల పోను. ఇంత చిన్న పిల్లని స్కూల్ ఫీజు కట్టలేదని ఇంటికి పంపిస్తాడా? ఆడేం సారే. గట్లనే ఉంటాయి లింగవ్వ ప్రైవేట్ బడులు, ఏం చేద్దాం. ఇప్పటోళ్ళు గట్లనే ఉన్నారు అందరూ. మన అప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునుడు, మంచిగా అన్నయ్య తినుడు, మంచిగా ఇంటికి వచ్చేటోళ్ళం. కానీ వీళ్ళకు అట్లా లేదు లింగవ్వ, మొత్తం వేరే ఇల్లది. అబ్బో నా బంగారు కొండలు, నువ్వు ఎప్పుడు వచ్చినా మంచిగా నోరారా అమ్మమ్మ అని పిలుస్తావు. మీ అన్నయ్య అయితే దండోడు, తీట లెక్కలు చేసుకుంటా ఉంటాడు. నువ్వైతే మంచిగా పిలుస్తావు నోరారా అమ్మమ్మ అని. తిన్న బిడ్డ తిన్నా, నువ్వు తిన్నావా? అయ్యో పుష్ప, ఏందే గట్ల పచ్చడి ఎందుకు వేసినావు పిల్లలకు? మనము ఎంత లేకున్నా మంచిదే, కానీ పిల్లలను మంచిగా చూసుకోవాలి. అట్లా పచ్చడి వేసి ఎందుకు పంపినవే? అన్న 2 కోడిగుడ్లు కొట్టిపోతే అయిపోవు కదా. నాకు ఇక మనసు మంచి లేకుండా లింగవ్వ, అంత మంచిగా అనిపించలేదు. ఇక అండలేదు. రోజు మా అండినా ఈరోజే పచ్చడేసి పంపిన. దానికి పచ్చళ్ళు తినది, చిన్నపిల్ల కదా. ఇక నేనే మనసు మంచి లేక పంపిన. సరే బిడ్డ, కడతా పో. నేను రేపు వచ్చి కడతది, నువ్వు ఆడుకోపో. ఏ పుష్ప, ఇప్పుడే అత్త. ఏమైంది లింగవ్వ, పొయ్యి మీద ఏమన్నా పెట్టినావా? లోపలికి పోయి వచ్చినావు? పొయ్యి మీద ఏం లేదు, కానీ నీ గురించే పైసలు పట్టుకొచ్చిన. పిల్ల ఫీజు కట్టలేదేమో పాపం, కట్టే దాని ముఖం చూస్తా అంటే నాకు దుఃఖం వచ్చింది. ఈ పైసలు తీసుకొని రేపైతే దాని బడి ఫీజు కట్టు. ఎందుకు లింగవ్వ, నీ దగ్గరనే పైస గోసు ఉన్నది, నువ్వు నాకు పైసలు ఇస్తానవా? అద్దు, నువ్వు గిన్ని పైసలు ఇస్తే నేను మళ్ళీ నీకు ఎప్పుడు ఇవ్వాలి? నా దగ్గర ఉన్నా కూడా నా మొగడు గుంజుకొని తాగుతాడు. అద్దు లింగవ్వ, నీకే గోసు ఉన్నది. నాకేం కోసనే, నాకు పైసలు మా అత్తయ్య అటు కవుల పైసలు, ఇటు పెన్షను రావట్టే. నాకు మా సరిపోతానే. ఇవి కొన్ని దాచిన పైసలు ఉండే 5,000. పిల్ల ఫీజు అయితే కట్టు పాపం, ఇప్పటికైతే వెళ్ళది. మళ్ళీ రేపు సారు ఇంటికి పంపిస్తా అంటాడు కదా పాపం, కట్టే తీసుకొని నీ దగ్గర ఉన్నప్పుడే ఈ వడ్డీకి ఇత్తలేనే. నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడే నిన్ను ఎప్పుడు అడగగాను నేను. నువ్వు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది అని లింగవ్వ. నేనేదో బాధ చెప్పుకుందామని అత్తే, నువ్వు నా బాధ తెలుసుదామని అనుకుంటాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను లింగవ్వ. ఈ పైసలు ఎన్నటికున్నా నీ బాకిలో నేను పోను, నీ పైసలు నీకు ఇచ్చే పోతా. కానీ ఇప్పుడైతే లేవు లింగవ్వ. నా దగ్గర ఉన్న నాడు ఖచ్చితంగా నీ పైసలు నేనేమి ఎగ్గొట్టా, నీ పైసలు ఖచ్చితంగా నేను ఇస్తా. మనం ఇంటి పక్కన ఉండేటోళ్ళం కాదే, ఒకరినొకరు సాయం చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే. ఏదో నువ్వు బాధలు ఉన్నావని నేను ఇచ్చిన, గంతదానికి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ దగ్గర ఉన్న నాడే ఇయ్యే, నిన్నేం అడగా, సరేనా? సరే లింగవ్వ, ఇక పోతాగో, బోళ్ళు ఉన్నాయి, బోళ్ళు తోముతాయిగా. సరేనే, పో మరి. ఏంద్రో ఈ మధ్య బాగా బిజీ అయిపోయినావు, ఈ మధ్య కలుసుడు కలుస్తలేవు, ఫోన్ కూడా ఎత్తలేవు. ఏంద్రో గంట బిజీ అయిపోయినావు?
ఇక బిజీ ఏమున్నదిరా, ఎస్బీఐ జాబ్స్ పడ్డాయి కదా వాటికే ప్రిపేర్ అవుతున్నా. ఇక పోలీస్ జాబ్స్ కూడా అప్లై చేసినా కానీ ఏమో అది వస్తుంది లేకుంటే లేదు. ఇక మనం కొంచెం హైట్ తక్కువనే ఉంటుంది. ఇక అందుకే కొంచెం ప్రిపేర్ అవుతున్నారా. అబ్బో నువ్వు భలే ఉన్నావురా. నాకు ప్రతిదీ చెప్తావు. మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అప్లై చేసిన ఒక్క ముచ్చటన్నా చెప్పినవారా? నువ్వు చెప్తే నేను కూడా అప్లై చేసేటోని కదరా. అబ్బో అన్నీ నాతో షేర్ చేసుకుంటావు. ఇట్లాంటి మంచి మంచి అయితే షేర్ చేసుకోవు కదా. అరే నీకు తెలియదారా, నీ చదువు నీకు పట్టింపు ఉండదా? నీకు ఒకరు చెప్తారా ఈ ఎగ్జామ్ రాయి ఆ ఎగ్జామ్ రాయి చదువు అని చెప్తారా? నీకు తెలివి ఉండాలి. నీకు తెలివే లేదు. నువ్వు నన్నంటావేం బ్రో? అబ్బో నువ్వు నిజంగానే మస్తు మారిపోయినవురా. చదువు విషయంలోనైతే షేర్ చేసుకోవాట, పిచ్చకుంట విషయాలనేమో అరే అట్లన్నరా ఇట్లన్నరా అని నాతో చెప్పుకుంటూ బాధపడతావు. అబ్బో నువ్వు భలే ఉన్నవరా. నువ్వు అవసరానికే యూజ్ చేసుకుంటావు. ఏ సరే తీగని అయితే నీతోటి ఒక ముచ్చట చెప్పాలిరా. మళ్ళీ ముచ్చట నువ్వు నాకు పనికి వచ్చేటి చెప్పవు కానీ నువ్వు పనికిరాని ముచ్చట్లన్నీ చెప్తావు. ఏంటి చెప్పు. అయితే నేను ఈరోజు సంధ్య నంబరు అడుగుదాం అనుకుంటున్నారా, ఇస్తుందంటవా అరా నంబరు? అరే పిచ్చోడా, అటేమో చెల్లె నిన్ను ఇష్టపడతాను, నువ్వేమో పోయి అక్కని ఇష్టపడతా అంటావేమ్రో. ఇప్పుడు నీ వల్ల వాళ్ళిద్దరికి గొడవలు కావారా పిచ్చోడా? నువ్వు ఇప్పుడు ఆమె నంబర్ అడుగుతావు. రేపటి రోజు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజు వాళ్ళ చెల్లెకైతే బుక్ అవుతావు కదా, అప్పుడు ఆమె వాళ్ళ అక్కని తప్పు అర్థం చేసుకోదా? నీకేదిరా, నువ్వు మంచిగానే ఉంటావు. పాపం అట లక్క చెల్లెల మధ్య గొడవలు కావారా? కాదురా, నువ్వనేది కూడా కరెక్టే. కానీ వాళ్ళిద్దరు గొడవ పడతారనే ఉద్దేశంతో నేను ఆ సంధ్యను దూరం చేసుకోలేను కదరా. నాకు ఆమె కావాలి, నేను ఆమెను దగ్గర చేసుకోవాలనుకుంటాన్నా. ఆమెను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాన్నా. ఇప్పుడు నేను వాళ్ళ షెల్లకు భయపడి నేను ఈమెకైతే ట్రై చేయకుండా ఉండలేను కదా. ఏమో ఇక నువ్వు చెప్తేనేటోనివి కాదు కానీ నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు. నన్ను ఇరికియ్యకు మధ్యలో గంతే. సరే పారా, ఒకసారి వాళ్ళ ఇంటి మొక్క పోదాంపా. ఒకసారి సంధ్య కనిపిస్తే ఒకసారి పక్కకు రమ్మందాం. నీకు గివ్విటికైతే నేను పనికి వస్తా, చదువు విషయంలోనైతే పనికి రాను కదా. అరే నువ్వు రకరకారోడా చెప్తా తీయి, ఏడవకు. ఊకే నా మీద ఏడ్చదత్తమేంద్రా. ఈ నుంచి ఏం చదివినా ఏం రాసినా దొడ్డికి మీద కూడా చెప్తా, సరేనా పాప? ఆనే అమ్మ రాఖీ పండుగ వచ్చినప్పుడల్లా నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అదే ఎందుకు బిడ్డ బాధ దేనికి? ఓ అన్నను తమ్ముడు ఉంటే ఎంత మనకు ధీమా ఉండేదే. డాడీ కూడా మంచి అన్నిట్లల్లా సాయం చేసేటోడు, డాడీ కూడా మస్తు తోడుండేటోడు. ఇప్పుడు ఏ పనైనా డాడీ చేసుకోవాలి, ఏది కావాలన్నా డాడీ తెచ్చుకోవాలి. అదే డాడీకి మోగ దిక్కుంటే మంచి ఎంత ఆసరు ఉండేది డాడీకి. కొన్ని అప్పులు ఉన్నాయో పొలానికి పెట్టుబడి పెట్టిర్రు, కొన్ని అప్పులున్నాయి, అప్పులు ఉండగానేమో అప్పులు కట్టుకోకనాట నా పెళ్ళికి జమ చేస్తారు మీరు. అవును బిడ్డ, నువ్వనేది కూడా నిజమే. ఇంత మొగుడు ఉన్నది అది వేరుంటుంది. డాడీకి ఆసరు ఉండేది, మీకు కూడా మంచిగా అన్ననో తమ్ముడో మంచిగా ఉండేటోడు. కానీ ఏం చేద్దాం బిడ్డ, మనకు దేవుడు ఇయ్యలేదు, ఏం చేద్దాం? అరే వారి వాళ్ళ అమ్మును వాళ్ళ బిడ్డ బయట కూర్చున్నారా, అవసరమారా? వాళ్ళ అమ్మ చూసిందనుకో ఏం లేదు. ఇక నువ్వు ఆడు చూడకు, సప్పుడే కదా. ఆగు, గీనేగా రాముళ్ళ కొడుకు కదా. ఓ పిల్లగా, ఓ పిల్లగా, ఇగరా ఇగరా. ఆగు, గీనెందుకు అమ్మ వెలిసింది. ఆంటీ ఏంటిదా ఆంటీ? నువ్వు రామల్ల కొడుకువే కదా, ఏం చదువుతున్నావు? ఏమన్నా పని తెచ్చుకున్నావా లేదా? ఇంకా లేదా ఆంటీ, ఇక దానికే ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు బ్యాంకులో జాబ్స్ పడ్డాయి కదా, ఇక దానికే ప్రిపేర్ అవుతున్నా. ఈ ఎగ్జామ్స్ రాస్తున్నా. అవునా, మీ వాళ్ళు మస్తు గారాబంగా చూసుకున్నారు నిన్ను. మంచి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో. ఇక జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి చేసుకునేనట కదా, మరి పెళ్ళికి వెళ్తావా లేదా మమ్మల్ని? ఏ ఆంటీ, పెళ్ళికి మీరు లేకుంటే నా పెళ్ళి ఎట్లయితుంది చెప్పుర్రి? పెళ్ళికి మీరు ఖచ్చితంగా ఉంటారు. ఓ నీ అవ్వ ఈడేంది గిట్లా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతాడు. ఆమెకేమైనా డౌట్ వస్తే ఏం లేదు, అసలే డుమ్మకు డుమ్ము ఉన్నది, గుద్దిన గుద్దుతుంది. ఆగో ఏంది, నేను ఖచ్చితంగా ఉంటానా? నేను ఉంటేనే పెళ్ళి అవుతుందా? అబ్బో, అవునా ఆంటీ, మీరు లేకుంటే ఎట్లా చెప్పుర్రి? మన ఊర్లో మీరే ఫేమస్, ఎవరిని అడిగినా లచ్చవ్వ అట్లా ఇట్లా అని చెప్తారు. మీరు లేకుంటే ఎట్లా ఆంటీ? మన ఊరు వాళ్ళు అందరు ఉండుడే, ఒక్కరు లేకున్నా కూడా నేను అక్కడ పెళ్ళి వేసుకోను. భలే గమ్మత్ మాట్లాడుతున్నావు పిల్లగా నువ్వు. సరే సరే, మీ అమ్మ ఏం చేస్తాంది? ఏం లేదా ఆంటీ, అట్టిగానే ఉన్నది. ఓ అమ్మ, పాలు పొయ్యి మీద పెట్టినట్టు నువ్వు మాడవాసన వస్తుంది, పో బంద్ అయిపో. అయ్యో నా మతి పాడగాను, నేను మాటలలో పడి ఇన్నే కూర్చున్నా. అయ్యో, ఓ అమ్మ ఉరకకే, పడతావే, పడినా అనుకో నడ్డి రూత చెప్తాను నేను.
మీ అమ్మ ఏంటి సంధ్య మస్తు జోకులు తెస్తాంది. పాలు మాడిపోతానే అంటే టక్క టక్క ఉరుకుంటూ పోతుంది కదా పడిచి పిల్ల లెక్క. ఇక మా అమ్మ గట్లనే చేస్తుంది, అంత పని చేస్తుందా? ఇక కథం కాళ్ళు నొత్తాను, ఇది నొత్తాను, అది నొత్తాను అనుకుంటా నాతోటి అంటది. అవును సిను, నువ్వు గిటేట్ వచ్చినావు మరి. అట్టిన అట్లా బయటికి వెళ్ళినా ఇంట్లో కూర్చుంటే ఊకే బోర్ కొడుతుంది. ఎక్కువసేపు చదువుకున్నా కానీ కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం బయటకు వచ్చిన. అరే నువ్వు ఒకసారి పక్కకు పోరా, నేను ఆమెను నంబర్ అడుగుతా. నా ఇంత నువ్వు ఉన్నావు అనుకో, ఆమె ఏదో తప్పుగా అనుకుంటుంది. సరేనా? నువ్వు గటెటో గట్ దూరం పో. అబ్బో, ఇక నన్ను ఎందుకు రమ్మన్నావు రా? సపరేక నువ్వు ఒక్కనివే అత్త అయిపోవు కదా. నేను ఎందుకు నీకు ఊగులాట కొద్దీ నన్ను రమ్మన్నావు మరి? అరే పోరా ఫస్ట్, ఇక్కడ ఎక్కువ టైం లేదు. వాళ్ళ అమ్మ మళ్ళీ బయటకు వస్తుంది. పో నువ్వు ఫస్ట్ పో. ఆగో, వీళ్ళిద్దరు ఏంది ఏమో మా ఇంటి ముందుకు వచ్చి ఏమో గుసగుస మాట్లాడుకుంటాళ్ళు. అయ్యో ఏమైంది సీను, మీ ఫ్రెండ్ ఎందుకో పోతాండు? వానికి ఏదో పని ఉన్నదట, అందుకే పోతాండు. సరే సరే మరి బాయ్. మరి ఇక నేను కూడా లోపలికి పోతాన్నా. ఒక్క నిమిషం ఆగు సంధ్య. ఏంటి సీను చెప్పు. నిన్ను ఎట్లా అడగన్నావో అర్థమైతలేదు, కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ అయినా కూడా అడుగుతాన్నా, నీ నంబర్ ఇస్తావా? బాబు గీనే నా నంబర్ ఎందుకు అడుగుతాడు? నాకు అర్థమవుతలేదు. మా ఇంటి ముందరికి వచ్చి నాతోటి డేరుగా ఇంత డేరుగా అడుగుతాడు బాబు. చెప్పు సంధ్య, ఏమైంది? ఎందుకు షాక్ అవుతాను? నీ నంబర్ ఇస్తావా? కాశీను, నా నంబర్ ఎందుకు? అయినా మనం ఒక్కూరొల్లమే కదా, ఏమన్నా అవసరం ఉంటే మనం బయట మాట్లాడుకోవచ్చు కదా, నంబర్ దేనికి? అయ్యో వట్టినే ఆడిన సంధ్య. అయ్యో దానికి తప్పు ఎందుకు అనుకుంటాను? నన్ను నార్మల్గానే అడిగినా, నువ్వేం తప్పు అనుకోకు సరేనా? నీకు ఇష్టం ఉంటేనే ఇయ్యి, లేకుంటే లేదు. అయ్యో గట్లేం లేదు. కానీ ఏంటంటే ఇక మా ఇంట్లో మా చెల్లెకి నాకు ఒకటే సెల్ ఉంటుంది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, ఇక నాకు అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు అంటే మా ఇద్దరం మాట్లాడుకుంటే మా చెల్లెకి తెలిసింది అనుకో, ఏం లేదు మా చెల్లె అనుకున్నదే నిజమవుతుంది. అయ్యో మీ ఇద్దరికి ఒకటే సెల్లా, సపరేట్ లేదా? లేచిను. ఇక మా డాడీని మా చెల్లె అడిగింది నాకు ఇంకో కొత్త సెల్ కొని, అక్క ఊకే నా సెల్ పడుతుందని అడిగింది. కానీ మా డాడీ ఇక కొంటలేడు, ఎందుకు బిడ్డ అని అన్నాడు. ఇక అందుకే కొంచెం ఇవ్వాలంటే ఇక కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అవునా, నువ్వు అనేది కూడా కరెక్టే. కానీ సరే, నా నంబర్ అయితే తీసుకో. నీకు ఎప్పుడన్నా వీలుంటే ఫోన్ చేయి నువ్వే, నేనేం చేయగాని. సరే సీను చెప్పు. 98884886 ఓకే సీను, సేవ్ చేసుకున్నా. ఏమని సేవ్ చేసుకున్నావు మరి? అయితే మీ చెల్లెకు దొరకయిక్క. శ్రీనిత అని చేసుకున్నా. ఇక నీ పేరు సీను కదా, అందుకే శ్రీ మీదనే వేసుకున్నా, శ్రీనిత అని. అబ్బో నువ్వు చూడ్డానికి అమాయకురాలు ఎక్కున్నావు, కానీ అబ్బో బాగానే తెలివితేటలు ఉన్నాయి. బిడ్డ లోపలికి రాయే, బయట ఏం చెప్తాను? అట్టాననే అమ్మా. సరే సీను, నేను పోతా మరి. మా ఇంత మా అమ్మ బయటకు వచ్చింది అనుకో, ఇంతసేపు నీతో ఎందుకు మాట్లాడింది అని అనుకుంటుంది. సరే సీను, బాయ్ మరి. సరే బాయ్, కానీ వీలున్నప్పుడు ఫోన్ చేయి. సరే సరే చేస్తా. అసలు ఈయన నా నంబర్ ఎందుకు అడిగిండు? గుడ్ ఒపీనియన్ కోసం అడిగిండా, లేకుంటే ఇంకేదన్నా ఉన్నదా? నాకు అర్థమవుతలేదు. ఏమో డైరెక్ట్ వచ్చి నంబర్ ఇవ్వవా సంధ్య అని అడుగుతాడు. నార్మల్గానే అడగవచ్చు కానీ పాపం ఈయన మస్తు మంచోళ్ళు లెక్కనే ఉన్నాడు. మా అమ్మతో కూడా మస్తు హుషారుగా మాట్లాడుతాడు. నార్మల్గానే ఫ్రెండ్లీగానే అడగవచ్చు. సూపర్ ఉన్నాయి ఈరోజు కూరలు. అవునా అండి, మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. ఆలుగడ్డ కూరనైతే ఎక్సలెంట్ ఉన్నది. మంచి టిప్స్ వేయించినావు కానీ నా కోసమేనా లేకుంటే నీ కొడుకు కోసమా? అబ్బా గట్లా అంటారు ఏందండి? మీ ఇద్దరి కోసం వేయించిన, నాకు ఉన్నదే మీరిద్దరు. మీ ఇద్దరి కోసం కాకుంటే నా కోసం వేయించుకుంటున్నా నేను. రామా, నువ్వు నిజంగా నా భార్యగా దొరుకుడు నా అదృష్టమే. నువ్వు వచ్చినాకనే నా బతుకు అనేది మంచిగా అయింది. ఒకప్పుడు నాకు ఎవ్వరూ లేరనిపించింది, కానీ ఇప్పుడు నా ప్రపంచమే నువ్వైనవే. నువ్వు కొడుకు అయిపోయిల్లు. నువ్వు నన్ను దారికి తెచ్చినావు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టమే నిజంగా. అయ్యో గట్లంటారు ఏందండి? మీకు నేను దొరుకుడు అదృష్టం కాదు, నాకు మీరు దొరుకుడే నా అదృష్టం. మీ ఇద్దరే నా ప్రపంచం అయిపోయిల్లు. సరేనే, ఎప్పుడు తిన్నావో ఏమో, ఇగో ఒక బుక్క తిను. మీ చేతులతో తినిపిస్తే నిజంగా అమృతం లెక్క అనిపిస్తుందండి. ఈ అవ్వా అమ్మరాడి ఇద్దరు మస్తు బిజీ ఉన్నట్టున్నారు కదా. ఏం బిజీరా? ఇగో డాడీ అన్నం తినిపిస్తాడు. దారా నువ్వు కూడా కూసినవుదా, నీకు కూడా పెడతాడు ఒక ముద్ద. నేను ఇంతకు ముందే తిన్నా కదా, నేను మళ్ళీ ఏం తినాలి? కానీ సరే సరే తినిపియ్యే డాడీ అమ్మకు. బిడ్డ నువ్వు తినకుంటామే కానీ ఒకసారి ఇలా కూసో. ఏందే డాడీ చెప్పు. అరే నీతోటి ఒక ముచ్చట చెప్తారా? నాకు ఈరోజు మంచిగా అనిపిస్తుంది. ఒక ముచ్చట చెప్తా.
అరే చిన్నప్పుడు మీ అమ్మ నీ తర్వాత ఇంకొకరు కందామంటే మీ అమ్మ ఏమన్నా తెలుసారా? అద్దు, మనకు ఒక్క కొడుకు చాలు, మనం ఆన్నే మంచి ప్రాణం పెట్టి చూసుకుందాం. మనకు ఇంకొకరు ఎందుకయ్యా? ఇంకొకరు వస్తే మళ్ళా ఎందుకు? మళ్ళా వాళ్ళకు లేనిపోని ఖర్చులు. ఒక్కరినే మంచిగా చూసుకుంటే చాలదా అని మీ అమ్మ అన్నది తెలుసారా? నువ్వు మీ అమ్మ అన్నదానికి తగ్గట్టు మాకు అంతకు మంచి పేరు తేవాలిరా, చెప్తాన్నా సీన్గా. అయ్యో ఏందయ్యా ఇప్పుడు గవన్నీ ఎందుకు? తెత్తనే డాడీ, ఎందుకు నేను మంచిగా జాబు తెచ్చుకొని మీ పేరు నిలబెడతానే. ఎందుకు నాకు తెలియదానే మీరు ఇద్దరు పడ్డ కష్టము, నన్ను ఎంత గర్భంగా చూసుకున్నారో నాకు తెలియదానే. వానికి తెలుసయ్యా మన ఇద్దరం ఎంత కట్టపడ్డామో, అన్న ఎంత గారభంగా చూసుకున్నామో వానికి తెలియదా? మనము చెప్పాల్సిన అవసరం లేదు, వానికి అన్నీ తెలుసు, వానికి అన్నీ తెలుసుకునే స్టేజేనాయే. మీరేదో తినేటప్పుడు ఈ ముచ్చట్లు అవసరమా? తినుర్రి. కాదే, ఇప్పుడు మంచిగానే ఉంటాడు, రేపు రోజున ఆడనుకున్నట్టే జాబ్ వస్తుంది. మనము పెళ్ళి చేస్తాము, పెళ్ళం వచ్చినాక మారుతారే ఇప్పటోళ్ళు. అరే ఈ పెళ్ళం వచ్చినాక మమ్మల్ని దేక్తావారా? నువ్వెవరో మేమెవరో అంటామా? ఏచి ఏంది డాడీ గట్లా మాట్లాడుతున్నావు దిక్తావా అని? నువ్వు ఎవరే? మీరిద్దరు నాకు దేవుళ్ళతోటి సమానం. నేనెందుకు గట్లా పట్టించుకోకుండా ఉంటానే? ఎవరో పట్టించుకోకుండా ఉంటారని నేను కూడా అట్లనేనానే? నేను మంచిగా చూసుకుంటానే, అట్లా కాదు. మిమ్మల్ని మంచిగా చూసుకునే భార్యనే మీ ఇంటికి కోడలుగా తెస్తా, ఓకేనా? మీరు ఆ విషయంలో రంది పెట్టుకోకూర్రే డాడీ అమ్మ. నేను ఈ విషయంలో మీకు మాట ఇస్తాననే, మిమ్మల్ని మంచిగా చూసుకునే కోడలే మీ ఇంటికి వస్తుంది, సరేనా? నాకు తెలుసు బిడ్డ, నాకు నీ మీద నమ్మకం ఉన్నది. ఇక డాడీకి అట్లా అన్నాడు, ఎప్పటోళ్ళు అందరు కొడుకులు పెళ్ళైనాక మారుతారని అట్లా అంటాడు, కానీ నాకు నీ గురించి తెలియదా బిడ్డ? నువ్వు అట్లాంటి కోడల్నే తెస్తావు, తీసుకొస్తావు. అట్లాంటి కోడల్నే మనం చూద్దాము, సరేనా బిడ్డ? నీకు నచ్చినట్టే కానిద్దాం. డాడీ నువ్వు ఏం రంది పెట్టుకోకే, ఎవరో అట్లా మారిరని నేను మారుతానా అనే? నువ్వు నా విషయంలో అట్లాంటి రందులు ఏం పెట్టుకోకు, మంచిగా బిందాసు ఉండు, సరేనా? నేను మంచిగా జాబ్ తెచ్చుకుంటా, మంచిగా పెళ్ళి చేసుకుంటా, మీకు నచ్చినట్టు కోడలు చేస్తా, వారసురాలను ఇస్తా, మీరు అమ్మమ్మ తాతలు అవుతారు. రేపు రోజున నా పిల్లలతోటి ఆడుకుంటూ ఉండరు. ఇక మీరు చేసే పనే గదే. అమ్మయ్య కొడుక, నువ్వు ఈ మాట అన్నవురా, సంతోషం. నాకు ఈ మాట అన్న వల్లే నాకు కడుపు అంతా నిండిపోయింది కాదురా, సంతోషం రా. ఈరోజు నీతో మనసు వైపు మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినా, నా మనసు తేలికైందిరా సీన్గా, తేలికైంది. సరే తీయ డాడీ, తినే. ఇక నిండిపోయిందని తినకుండా ఉంటావా? తిను, గంత అన్నం వేస్ట్ చేస్తావా? తిను తిను తినయ్యా, మళ్ళీ మీరు తినకుంటే అన్నం అంతా బారేసుడు అవుతుంది. తినుర్రిగా, ఇంకేంది? మీరు అనుకునేటి అన్నీ అడిగేది కదా, ఆడ కూడా సమాధానం చెప్పిండు కదా. ఇక తినుర్రి. సరేనే అమ్మ డాడీ కళ నెరవేర్చాలి, ఎట్లయినా సరే మంచి జాబ్ కొట్టాలి గవర్నమెంట్ది కొట్టినాక సంజయ్కు ప్రపోజ్ చేస్తా. అప్పుడు ఆమె నా లవ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుంటారు, చూద్దాం. సో దోస్తులు చూసేదా వాళ్ళ వీడియో ఎట్లున్నది? సీన్ నంబర్ అయితే ఇక సంజయ్ తీసుకుంటుంది. ఇక మరి ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? మరి సంజయ్ సీన్కి ఫోన్ చేస్తుందా? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? మరి వాళ్ళ చెల్లెకు తెలిస్తే ఎట్లుంటుంది? అక్క చెల్లెల మధ్య వార్ స్టార్ట్ అవుతుందా మళ్ళీ? ఏంది అనేది పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. అట్లనే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బై బై దోస్తులు.